విశాఖలో విషాదం నెలకొంది. సీతమ్మదారిలో ఓ చెట్టు అకస్మాత్తుగా కుప్పకూలడంతో స్కూటీపై వెళుతున్న మహిళ మృతి చెందింది. అటుగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని సీతమ్మదారిలో విషాదం చోటు చేసుకుంది. చెట్టు పడడంతో ఎదురుగా వెళ్తున్నటువంటి రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ, స్కూటీ మీద వెళ్ళేటువంటి మహిళ దుర్మరణం చెందినటువంటి వార్త అయితే ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే మొత్తం చూస్తున్నాం, ఆ చెట్టు మొత్తం కూడా పూర్తిగా అది ఒకవైపు పుచ్చిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి వైద్యులు కూడా చేరుకున్నారు, 108 కూడా చేరుకుంది. అయితే ఇటువంటి వృక్షాలు చాలా వరకు సిటీలో ఉన్నాయి. అటువంటి వాటి మీద చాలా వరకు వెంటనే కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి, దాంతోపాటు మిగతా ఏదైతే వీధురుగాలు కూడా ఇస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. చెట్టు కుడిపడంతో ప్రస్తుతం ఎవరైతే ఆ మహిళకు ప్రస్తుతం సిపిఆర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా తల మీద పడడంతో ఒకసారిగా తీవ్ర గాయాలతో పాటు రక్తమంతా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఈ విధంగా చనిపోయినటువంటి ఘటన అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఒక 10 నిమిషాల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సిపిఆర్ ప్రయత్నం కూడా చేసేందుకు ప్రయత్నించారు, కానీ దురదృష్టవశాత్తు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎన్ని గంటలకండి జరిగింది? ఎన్ని గంటలు? ఇప్పుడేనండి. అదే ఇలాగా మా తాటను వెహికల్ ఇలా పట్టుకొని మేడం గారి అపార్ట్మెంట్ అదే ఇలా వచ్చేటప్పుడు తప్పని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి టాటర్ నుంచి మేడం గారు ఇలా వచ్చేటప్పుడు ఆ మేడం గారు వెహికల్ పడిపోగానే కింద వస్తుంది. స్కూటీ మీద వస్తున్నారు ఇప్పటి నుంచి. అలా ఇంకెవరు లేవండి. డ్రైవర్ అటు వెళ్ళిపోయారు. ఏంటి సౌండ్ అనేది తట్టేటప్పటికి జనాలందరూ పరిగెట్టేటప్పటికి మేడం గారు అక్కడ ఇది అయిపోయారు. మేము చూసి ఆవిడ ఎవరో అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము చూస్తే బండి తెలిసిన ఆవిడ తెలిసిన గబుక్కుని పరిగెట్టి వెళ్ళారు. అప్పటికి చిన్న చిన్న కోటి ఉన్నారు, ఎవరు లేరు. ఒక 5 నెంబర్ మంది వచ్చాం అంతే. వచ్చినప్పుడు డ్రైవర్ గారు అలా వెళ్ళిపోయారు. ఆయనకి అలాగా ఆయనకు కూడా డబ్బులే తగిలాయి. అవి చూసి అలా చెప్పి ఈవిడ ఇంకా ఇలాగా మా తెలిసి పక్క 2 అపార్ట్మెంట్ ఆవిడ ఇప్పుడే 5 మినిట్స్ అయింది. అలాగా ఈ విధంగా ఈ దుర్మరణం చెందినటువంటి ఘటన మనం ప్రస్తుతం చూస్తున్నాము. చెట్టు అయితే పూర్తిగా అది ఒకవైపు చెదపట్టి చేసినటువంటి చెదపట్టి అది పడిపోయింది. అయితే వర్షం లేదు, ఒక గాలివాన కూడా ఎటువంటి లేదు. ఇటువంటి క్రమంలోనే ఈ విధంగా జరగడం ప్రస్తుతం అయితే స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు ఒక కారు కూడా నుజ్జు అయిపోయింది. ఇంకొక ట్రాక్టర్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా సైడ్ కి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా ఇటువంటి భారీ వృక్షాలు ఉన్న చోట ఏవైతే పూర్తిగా తొలగించడమో లేదా ఇంకేదైనా చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి సగం చెట్లు ఇలా వదలడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘటన అయితే మనం చూస్తున్నాం. భారీ వృక్షం అయితే వైపు కూలిపోవడంతో ఈ విధంగా కారు నుజ్జు అయిపోయింది. మరోవైపు స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్ కూడా చేరుకుంది, కానీ ఆమె వెంటనే సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా విషాద ఛాయలు అనేవి నెలకొంటున్నాయి. ఏదైనప్పటికీ ఒక భారీ వృక్షం కూలిపోవడంతో వెంటనే ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళ మీద పడడంతో, స్కూటీ మీద వెళ్ళినటువంటి మహిళ మీద పడడంతో ఆమె సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన సీతమ్మదారిలో చోటు చేసుకుంది. పేరు శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. ఇంటి నుండి బయలుదేరినటువంటి ఒక మహిళ మృత్యువు చేతిలో ఈరోజు బలి అయిపోయింది. ఒక్క 30 సెకండ్స్ ఎక్కడైనా సరే వెయిట్ చేస్తుంటే కనీసం ఆమె ప్రాణాలతో బయటపడింది గాయాలతో. కానీ ఈ రోజు ఆమెకి చావు రాసిపెట్టడంతో ఆమె చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం విశాఖలో విషాదం నింపుతుంది. ప్రస్తుతం మృతురాలు ఇంటి వద్ద ఉన్నాం. ఆమె ఏ క్షణాన ఇంటి నుండి బయలుదేరింది, ఏ క్షణాన ఆ కిందకు వచ్చి బయటికి స్కూటీ తీసి వెళ్ళింది అనేది కూడా ఒకసారి మనం సీసీటీవీలో ఫుటేజ్లో పరిశీలించవచ్చు. ప్రస్తుతం సీతమ్మదారిలో ఉన్నటువంటి ఆమె నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. అపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి పరిశీలిస్తే మనం చూస్తున్నాం. ఇవ్వండి, ఇక్కడ ఏదైతే 10:57 నిమిషాలకు ఆమె ఇంటి నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆమె చేతిలో కూరగాయల బ్యాగ్ కూడా ఉంది. ఆమె ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి సీతమ్మధార రైతు బజార్కు వెళ్లవలసి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏదైతే సంఘటన స్థలం వద్ద మనకు లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తే ముందుగా 2 ఆటోలు వెళ్తున్నాయి. ఈమె వెళ్తున్నటువంటి వెనకాల కూడా ఒక 2 స్కూటీలు వెళ్తున్నాయి. కానీ ఈవిడ వెళ్తున్న ఆ క్షణంలోనే పక్కన ఉన్నటువంటి ట్రాక్టర్ కూడా వెళ్తుంది. ఆమె పక్క నుండి వెళ్తుండగా ఆ ట్రాక్టర్కి ఉన్నటువంటి టాపు ఆ కొమ్మకి అంటుకొని
అది మొత్తంగా అక్కడ ఆ కొమ్మ అంతా భారీ కొమ్మ అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. తల మీద పడిపోవడంతో ఆమె హెల్మెట్ కూడా ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకుని వెళ్తుండేది, కానీ ఈ రోజు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆ కొమ్మ తల మీద తగలడంతో వెంటనే అక్కడ తీవ్రంగా బ్లడ్ అంతా కూడా వచ్చి ఆమె వెంటనే సంఘటన స్థలంలోనే మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం విషాదం నెలకొంది. మనం చూస్తున్న లిఫ్ట్ వద్ద కూడా సుమారు 1 నిమిషం పాటు కూడా ఆమె వెయిట్ చేసింది. ఇక్కడ కూడా ఇన్ టైంకి లిఫ్ట్ వచ్చి ఉంటే ఒకవేళ ఆమె ఆ క్షణాన్న బయటపడి ఉండేమో, కానీ ఈ రోజు ఆమెకి మృత్యు వెంటాడుతుంది కాబట్టి చనిపోయినటువంటి ఈ ఘటన చోటు చేసుకుంటుంది. మరోవైపు ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జీవీఎంసీ అధికారులు కూడా ఏవైతే భారీ వృక్షాలు ఉన్నాయో వాటి చోట కాస్త కొమ్మల్ని ఇవన్నింటినీ కూడా నరికివేయడం కానీ, ఆ చెట్లు కండిషన్ బాగైతే పూర్తిగా నరికివేయడం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇటువంటి ప్రమాదమే. ఆ సమయంలోనే 2 ఆటోలు కూడా వెళ్తున్నాయి, ఫుల్గా లోడెడ్ ప్యాసింజర్స్తో వెళ్తున్నారు. వాళ్ళ మీద ఆ టైంలో కొంచెం ఏమాత్రం లేట్ అయినా సరే వాళ్ళ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. భారీగా ఏదైతే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కూడా కనిపించింది. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మ కూడా భారీగా ఉండడంతో వెంటనే కుప్పకూలిపోయి అక్కడ చనిపోయినటువంటి రక్తపు మడుగులో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిలో కూడా. ప్రస్తుతం ఈమె వీళ్ళ హస్బెండ్తో ఇక్కడ ఉంటున్నారు. అతను కూడా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్గా తునిలో పనిచేస్తున్నారు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు, బీటెక్ బెంగళూరులో చదువుతున్నారు. మనం చూస్తున్నాం లిఫ్ట్లో ఆమె బయలుదేరినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు అపార్ట్మెంట్ వాసులు కూడా ఎప్పుడు కూడా ఆమె చాలా సరదాగా ఉండేది, అందరిని కూడా పలకరిస్తూ ఉండేది. కానీ ఈరోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏదైతే అపార్ట్మెంట్ నుండి 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంటూ వెంటనే అపార్ట్మెంట్ వాసులంతా కూడా అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అక్కడికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఈ ఘటనతో ప్రస్తుతం విశాఖలో అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. కెమెరామన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.